రేపు వసంత పంచమి సందర్భంగా మనం ఏమేం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి. ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. రేపు వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇటువంటి విశేషమైన రోజున విశేషంగా మనం సరస్వతి దేవిని పూజించే విధానం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందుగా మనం ఏమేం సిద్ధం చేసుకోవాలి, ఎలా పూజకు సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. అలాగే ఈరోజు వీడియోలో వ్యవసాయం కోసం మరియు మన చేసే ప్రతి పనిలో అభివృద్ధి కోసం ఏ మంత్రాన్ని జపించాలి, మరియు సంతానం యోగం లేని వారికి సంతాన ప్రాప్తి, ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఎక్కడ వీడియోని మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. ఈరోజు వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. ఈరోజు సరోజిని నాయుడు గారి జన్మదినం మరియు ప్రపంచ రేడియో దినోత్సవం. నేటి పంచాంగం తేదీ 13/2/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, చవితి. నక్షత్రం ప్రస్తుతం ఉత్తరాభద్ర నక్షత్రం. సాయంత్రం 6 గంటల 5 నిమిషాల తర్వాత రేవతి నక్షత్ర గడియలు ప్రారంభం. వారం మంగళవారం. తదుపరి సుభాషితం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఒకరి నుంచి ఆశించడం లేదా ఒకరి గురించి ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. తదుపరి ఆరోగ్యం ఔషధం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి ఆరోగ్యం ఔషధం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఈ అంశంలో ఉల్లి, వెల్లుల్లి ఈ రెండు శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. తినే ఆహార పదార్థాల్లోని టాక్సిన్లను తొలగించడంలోనూ మరియు వ్యాధి నిరోధక వ్యవస్థను క్రమబద్ధీకరించడంలోనూ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ పంచమి సందర్భంగా రేపు ఉదయం పూజకు మనం ఏమేం చేయాలో తెలుసుకుందాం. రేపు అద్భుతమైన వసంత పంచమి, దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇటువంటి అద్భుతమైన రోజున మనం విశేషంగా బ్రహ్మపత్ని అయిన ఆ సరస్వతి మాతను ఆరాధించాలి. రేపు ఆరాధించడానికి ముందు ఈరోజు మీరు సిద్ధం చేసుకోవాల్సిన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా చూసి అన్ని సిద్ధం చేసుకొని రేపటి పూజా విధానానికి సిద్ధంగా ఉండండి. రేపు మీరు ఉదయం తలస్నానం చేసి కొన్ని పసుపు అక్షింతలు మరియు కొన్ని ఎర్రని అక్షింతలు మరియు పన్నీరు అంటే రోజ్ వాటర్ను సిద్ధం చేసుకోండి. గంధాన్ని బాగా రుద్ది గంధాన్ని తీసి పెట్టుకోండి. కొన్ని పుష్పాలు మరియు సరస్వతీదేవి యొక్క విగ్రహం లేదా సరస్వతీదేవి యొక్క ఫోటో, నేతి దీపాలు వెలిగించడానికి నెయ్యి మరియు తెల్లటి పుష్పాలు మరియు సుగంధభరిత పుష్పాలు, ఇవన్నీ కూడా మీరు రేపు ఉదయం పూజకు సిద్ధం చేసి పెట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకొని ఉండండి. రేపటి వీడియోలో మనం ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధానం మరియు తెలుసుకుందాం. రేపు ఉదయం సరస్వతీదేవిని సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకం చేసి గంధం రాసి మరియు విశేషమైన ఒక మంత్రంతో అమ్మవారికి పుష్పాలను మరియు అక్షింతలను సమర్పించుకుంటాం. ఆ విశేషమైన మంత్రం రేపటి ఎపిసోడ్లో చెప్పబడుతుంది. ఎవరు రేపటి ఎపిసోడ్ని మాత్రం మిస్ కావద్దు. అందరూ ఆ నామాన్ని జపిస్తూ పుష్పాలు మరియు పసుపు అక్షింతలు, ఎర్రటి అక్షింతలు ఇలా అన్నింటినీ అమ్మవారికి ఆ నామాన్ని జపిస్తూ సమర్పించుకోవడం వలన విశేషమైన పూజా ప్రతిఫలాన్ని పొందవచ్చు. విశేషమైన ఈ పూజ ఆచరించడానికి ముందు చెప్పినట్లుగా అన్నింటిని సిద్ధం చేసుకుని ఉండండి. ఇలా అన్నింటిని సిద్ధం చేసుకుని రేపు ఉదయమే పూజ గదిలో ఒక పీటపై సరస్వతీదేవి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పూజను సిద్ధం చేసుకోండి. మరియు అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం. క్షీరాన్నం అంటే బియ్యాన్ని నానబెట్టి పాలను మరిగించి మరుగుతున్న పాలలో బియ్యాన్ని వేసి బియ్యం ఉడికాక ఆ బియ్యంలో తేనెను కానీ బెల్లాన్ని కానీ వేయాలి. లేదా బియ్యం ఉడికిన తర్వాత దించి చల్లార్చిన తర్వాత అందులో తేనెను వేయవచ్చు. ఇది కాకపోతే పాల యొక్క మీగడను తీసి అందులో అన్నాన్ని కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన అమ్మవారికి ఇది ప్రీతి. పిల్లలకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రాసే పెన్నులు మరియు అమ్మవారి దగ్గర ఉంచాల్సిన ఏవైనా పుస్తకాలు అలాంటివి కూడా ఉంటే సిద్ధం చేసి పెట్టుకోండి. మరియు మీ ఇంట్లో భగవద్గీత, రామాయణం ఇలాంటి శుభప్రద గ్రంథాలు ఉన్నా, లేక తాళపత్ర గ్రంథాల లాంటి పురాతన గ్రంథాలు ఉన్నా కూడా అమ్మవారి ముందు పెట్టి పూజించవచ్చు. వీటన్నింటిని సిద్ధం చేసుకోండి. రేపు ఉదయం కలుద్దాం. వ్రత విధానం మరియు జపించవలసిన ఆ నామాన్ని రేపు తెలియజేయడం జరుగుతుంది. ఎవరు మిస్ కాకుండా రేపటి వీడియోను చూడండి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఉదయం ఆచరించవలసిన దివ్యమైన పూజా విధానంలో మనం చేయవలసిన పూజ. కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఉదయం ఆచరించవలసిన అద్భుతమైన పూజా విధానం ఈరోజు వినాయకుడిని పూజించడం. మంగళవారం సందర్భంగా చవితి ఈరోజు ఇంట్లోనే వినాయకుడిని విశేషంగా పూజించవచ్చు. ఇంట్లో వినాయకుడి యొక్క చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి ఎర్ర చందనాన్ని పూయండి. ఎర్ర చందనం లేకుంటే గంధాన్ని పూయండి. ముందుగా 21 గరికలను కంచంలో పెట్టుకోండి.
తర్వాత బెల్లము మరియు తెల్ల జిల్లేడు పూలు ఒక 2 మరియు ఇలాచీలతో చిన్నగా మాల చేసి పక్కన పెట్టుకోండి ముందుగా. గణపతికి కొబ్బరి నూనెతో 2 దీపాలను వెలిగించండి. దీపాలను వెలిగించిన తర్వాత గం గణపతయే నమః అంటూ ఒక్కొక్క గరికను పెడుతూ 21 గరికలను వినాయకుడి ముందు పెట్టాలి. దీంతో గణపతి యొక్క శక్తి ఆవాహన అవుతుంది. గణపతికి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలను గణపతికి పెట్టి మనం చేసి పెట్టుకున్న ఇలాచీ మాలను గణపతికి సమర్పించాలి. తదుపరి గణపతికి మనం ఎర్ర అక్షింతలతో అర్చించుకోవాలి లేదా ఎర్రటి పుష్పాలతో అర్చించుకోవచ్చు. ఇలా పూజించి మహాగణపతి యొక్క రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇలా ఈరోజు ఆ మహాగణపతిని పూజించి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన ఎటువంటి అప్పుల బాధల నుండైనా విముక్తి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రగతి జరుగుతుంది. మరియు జీవితంలో మనం ఏ మార్గంలో ప్రయాణిస్తే మనకు అభివృద్ధి కలుగుతుందో ఆ మార్గం మనకు కనబడుతుంది. ఆ మార్గంలో ప్రయాణిస్తే మనం అభివృద్ధి చెందుతాం. అద్భుతమైన పూజా పరిహారం. అందరూ ఈరోజు ఉదయమే ఈ పూజను ఆచరించండి. తదుపరి మంత్రోపదేశం అంశం గురించి తెలుసుకుందాం. మంత్రోపదేశం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రోపదేశం అంశంలో మనం పఠించవలసిన అద్భుత నామాన్ని పఠించడం వలన ముఖ్యంగా రైతులకు వ్యవసాయంలో బాగా అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయంలో పనులు మొదలుపెట్టే ముందు ఈ నామాన్ని జపించి వ్యవసాయం ప్రారంభించడం వలన వ్యవసాయంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. అలాగే మన జీవితంలో ఎటువంటి పనిలోనైనా అభివృద్ధి చెందాలంటే ఈరోజు ఈ నామాన్ని జపించడం అత్యంత ముఖ్యం. ఆ నామం ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. కార్యక్రమంలో చివరిగా సంకల్పసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. సంకల్పసిద్ధి అంశంలో తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూసి షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సంకల్పసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. సంకల్పసిద్ధి అంశంలో సాయంత్రం చేయవలసిన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామి ముందు 2 నేతి దీపాలను వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించి తదుపరి ప్రసాదాన్ని స్వీకరించడం వలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం మరియు భూలాభం, గృహయోగం కలుగుతుంది. అద్భుతమైన పరిహారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం కూడా మహాభాగ్యం. అందరూ ఈ పరిహారాన్ని సాయంత్రం ఆచరించండి. ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు, పరిహారాలను పాటించి మీరు మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.